ఇప్పుడు చూసినట్టయితే ఏపీ రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి 21 పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా కడుతున్నారని చెప్పేసి అయితే వాటిని కూల్చివేయాలని చెప్పి కొన్నిటినైతే కూల్చివేయడం జరిగింది. అయితే దాంతో ఈ వైసీపీ ఏంటంటే కొంత హైకోర్టుని ఆశ్రయించినప్పుడు హైకోర్టు అయితే ఒక కీలక నిర్ణయం వెలువరించిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో అది ఏంటంటారు? అంటే కూల్చివేతలు అన్నీ చేయలేదమ్మా. 21 అంటే 13 జిల్లాలుగా ఉండేవి 26 జిల్లాలు చేశారు. 26 జిల్లా కేంద్రాల్లో కూడా వైసీపీ భవంతులు అంటే ప్యాలెస్లే కట్టే ప్రయత్నం చేశారు, కొన్ని దగ్గర చేస్తున్నారు. సో వాటన్నిటికీ కూడా చేస్తున్నప్పుడు దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ స్థలం ఎవరిది? మీరు సొంతంగా మీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో దాంతో చందాలు వేసుకునే స్థలం కొన్నారా, లేదంటే ఎవరైనా దారాదత్తంగా రాసిచ్చారా? మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే. ప్రభుత్వ స్థలం అంటే ఎవరిది? వాళ్ళదా? కాదు కదా. మరి ప్రభుత్వ స్థలం ఉన్న మీరు వైసీపీ కార్యాలయాలకు ఎలా ఇస్తారు? ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలి కానీ. సరే, కార్యాలయాలకు ఇచ్చేశారు. ఎంతకి ఇచ్చారు? డాక్యుమెంటేషన్ ఉందా? పోనీ ఎంతకు అమ్మారు? అదేనా లెక్కలు ఉన్నాయా? పోనీ ఒక 100 ఏళ్ళు లీజుకి ఇచ్చారా? ఆ డాక్యుమెంటేషన్ ఏమి ఉందా? ఒక డీడ్స్, లీజ్ డీడ్ అంటారు, అవైనా ఉన్నాయా? ఏమీ లేవు. దేనికైతే లేవో దానికి నోటీసులు అంటించారు అధికారులు వెళ్ళి. అది కూడా ఓ 2 నెలల గడువు ఇచ్చేలాగా, లేదా ఒక 15 రోజులు 20 రోజుల గడువు వాళ్ళ లెక్క ప్రకారం. ఇప్పుడు దీనికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే లేదు, లేకపోతే సరే మీరు అక్రమంగా కట్టారు, దీని మీద మీకు ఎంత పెనాల్టీ, లేదా మీరు ఆ పెనాల్టీ కట్టకపోతే మేము ఇది కూల్చేస్తాం, లేదా మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ప్రభుత్వ స్థలంలోకి వచ్చి కట్టేశారు, మీరు ఇంతే, మీరు ఇది బట్ మీరు ఎంత కూడా ఆక్యుపై చేసి కట్టారు, ఇది ఖాళీ చేసి ఇది ఉంచుకోండి. సో ఈ ముక్క ఏదైతే ఉందో 2-3 ప్రదేశాల్లో అది కూల్చారు. అది చెప్పట్లే. అది చెప్పకుండా కోర్టును ఏమైనా ఆశ్రయించారు? మనం అక్రమంగా మా దాంట్లో మీరు అది అన్యాయంగా కూల్చివేస్తున్నారు, ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా చెప్పారు. అయితే హైకోర్టు వివరణ అడిగింది, మీకు ముందే కూల్చేస్తున్నారా? లేదు, నోటీసులు. అందుకే ఏం చేస్తున్నారు, అక్కడ వెళ్ళి గోడ కంటించి అధికారులు వీడియో ఫోటోలు తీసుకుంటున్నారు, మళ్ళీ అబద్ధం ఆడేస్తారు కదా. మాకేం ఇవ్వలేదండి, మాకేం రాలేదండి. ఎంతసేపు ఎన్నో పెద్ద పెద్ద పచ్చి బూతులే మాట్లాడినప్పుడు ఈ అబద్ధాలు ఆడడం ఎంతసేపు? అట్లా జరుగుతుంది. సో ఎట్లా అనిపించినప్పుడు హైకోర్టుకి ఇవన్నీ చెప్తే సరే వాళ్ళకి సమయం ఇవ్వండి, మ్యాక్సిమం 2 నెలలు గడువు ఇవ్వండి, దానికి పక్కా డాక్యుమెంటేషన్ లేకపోతే కూల్చే విధానం కూడా ఒక పద్ధతిగా కూల్చడమో పద్ధతిగా చేయడమో చేయండి అన్నట్టుగా చెప్పింది కోర్టు. దానికి వీళ్ళు ఎలా చెప్పుకుంటున్నారంటే హైకోర్టు ఆల్రెడీ మొట్టికాయలు వేసింది అన్నట్టుగా ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చాలా కాస్ట్లీ ఏరియా అమ్మా, సెంటర్లో ఉంది. అది ప్రభుత్వ స్థలం ఎంత విలువైనది, దానికి ఇంకేదో ఒక 100 years లీజ్ కింద ఒక పెద్ద పెద్ద కంపెనీలకో సాఫ్ట్వేర్ కంపెనీలకో బట్లా పెట్టి కట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఏది పడితే అది చేసేసి మా గజం 1000 రూపాయలకో లేకపోతే సెంటు 1000 రూపాయలకో కొన్నట్టుగా చూపించేసుకొని ఏది వీళ్ళు అడుగుతుంటే, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ కూడా మనల్ని కూడా అడుగుతాడు, అంతా మన గవర్నమెంటే కదా, మనల్ని కూడా ఎవరైనా అడిగితే అడిగి కేసులు. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉద్యోగస్తులతో సహా 4,40,000 ఉద్యోగుల్లో 3.5 లక్షల మంది ఉద్యోగులు ఓటు హక్కు కూటమికే వేసారు అని అంటే ఎందువల్ల? అమ్మో, ఎవరిని ఏమంటే ఏమి ఇరికిస్తారో, ఎవరిని సస్పెండ్ చేస్తారో, ఎవరి జీతం ఆపేస్తారో, ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో భయం అలాగా పిడికిలి చేతిలో పెట్టుకుని గుండెలో పిడికిలో పెట్టుకుని కూర్చున్నారు. ఓటు ద్వారా చూపించారు అధికారులతో సహా. పెద్ద పెద్ద అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అమ్మ. అటువంటి వాళ్ళకి ఇంకేం చేశారు? అందుకు అలా దేనికి డాక్యుమెంటేషన్ లేదు, ప్రాపర్ పేపర్ లేదు, ఒక లీజ్ డీడ్ లేదు, ఏముంటే వైసీపీ జెండా రంగు జెండా ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి కూడా లేదు. ఎవడు అడిగేవాడు కదా, ఎవడు అడుగుతాడు? అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరిదైనా కబ్జా చేసుకోవచ్చు. మరి జరిగాయి కదా. ఎప్పుడైతే కౌంటింగ్ నెక్స్ట్ డే కొడాల నాని గారి తాలూకు ఎవరైతే వాళ్ళ అనుచరులు ఆక్రమించింది ఒక థియేటర్ దగ్గర ఉన్న ప్లేస్ తిరిగి ప్రజలు తీసుకున్నారు. ఇంకో దగ్గర అవుట్ సైడ్ ల్యాండ్ ఏదో ఉంటే అదొక 7 ఎకరాల స్థలాన్ని అది కూడా బారికేడ్లు మొత్తం తొలగించేసి ప్రొక్లైన్లతో బుల్డోజర్లతో తొలగించి తీసుకుని ఇవన్నీ ఎలా చేశారు? ఇప్పుడే మాట్లాడారు దాని దగ్గరికి వెళ్ళి. పిన్నెల గారి వ్యవహారం ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పిన్నెల గారి వ్యవహారం కూడా ఏం మాట్లాడుతున్నారు? అక్కడ టీడీపీ రిగ్గింగ్ అయింది కాదు పగలగొట్టారు అంటే మొత్తానికి ఒప్పుకున్నట్టేగా. టీడీపీ రిగ్గింగ్ అయినా నువ్వే కూడా పగలగొట్టడానికి. అప్పుడంతా ఏమన్నారు, పాము దూరింది కాబట్టి ప్రజల్ని కాపాడడానికి. సేమ్ వీడియోలు ఉంటాయి కదమ్మా, అది చూసి నవ్వుకుంటారని కూడా ఉండదా? అలాగా మొత్తానికి ఆ కబ్జాలు ఏవైతే ఉన్నాయో, కబ్జాలు అయితే మళ్ళీ వెనక్కి వస్తున్నాయి మెల్లమెల్లకి. పాపం ఇంకొంతమంది ఆ మానసిక క్షోభతో చనిపోయిన ఎంతమంది ఉన్నారు, కొంతమంది మనకి ఎందుకు లేని రాష్ట్రాలు వదిలి పారిపోయిన ఎంతమంది ఉన్నారో, ఎవరికి ఎంత బెదిరించారో తెలియదు కదమ్మా.
అనే ఉండిపోతాడా ఆ ల్యాండ్ కోసం ఆ తాపత్రయం కాకపోతే ఆక్యుపై చేసినోడు కూడా. అలాగా మొత్తానికి 21 మిగతా 21 కేంద్రాలు 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న వాటి అన్నిటికి కూడా డాక్యుమెంటేషన్ అది ఉంటే అతిక్రమించుంటే మీరు చేయాల్సింది చేయండి అని చెప్పింది కోర్టు. అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా ఇవ్వండి. ఇప్పుడు ఇంకా సృష్టించడానికి ఏం లేదుగా, గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ ముందుంటే వాళ్ళు ఏదో చేసి ఉండేవారు. అంతెందుకమ్మా, సిఎస్ లాంటి వ్యక్తులు కూడా వైజాగ్లో ల్యాండ్లు ఏవో చేయించుకున్నారని అధికారం మళ్ళీ నెక్స్ట్ పోతే మనకు ఇబ్బంది అవుతుందని చేయించుకున్నారని ఒక వైసీపీ నాయకుడు, వైసీపీ కాదు ఒక జనసేన నాయకుడు కూడా మూర్తి యాదవ్ ఆయన ఛాలెంజ్ విసిరాడుగా. ఛాలెంజ్ విసిరైతే అంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఎందుకు ఆ ఛాలెంజ్ స్వీకరించలేపాడు? ఇగోరా బాబు ఇవి నేనే కొనుక్కున్నాను నా డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఇంకోటి పరువు నష్ట దావా వేస్తా అని చెప్పేసి తను బెదిరించడం జరిగింది. అన్నాడు పరువు నష్ట దావా వెయ్యండి, నేను వచ్చి చూపిస్తా. మరి ఏది చేశారా? ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, తొలిలో 3 ఎకరాలు కొన్నాను ధైర్యంగా ఓపెన్ గా చెప్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ కొనుక్కున్నాను అని. ఇంతకుముందు ఏ ఒక్క నాయకుడైనా ఇక్కడ కొనుక్కున్నాను చెప్పాడా? చెప్పగలుగుతున్నాడా? ఎందుకు చెప్పలేడు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు కొడాల నాని గారి కబ్జా చేశారని ఇప్పుడు ఆయన ఇన్ని మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అది ఎవడు చెప్పాడు అని. మరి నీ కబ్జా చేసిన దాని గురించి న్యూస్ వస్తుంది కదా, దీని గురించి మాట్లాడొచ్చు కదా. నువ్వు అంత ధైర్యవంతులు అయితే ఎందుకు మాట్లాడలేదు? అసలు వీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడతారు అంటే, ఒక మంత్రి స్థాయిలో ఉండి అంటే ఇప్పుడు మాజీ మంత్రులే అయినప్పటికీ కూడా మేము ఈ పొజిషన్ లో ఉన్నాం అని కూడా ఎందుకు లేకుండా అధికార దర్పం అమ్మా. అది అధికార దర్పం అన్ని కూడా అనిపించట్లేదు. అదిదో ఇంక నేను ఆ మాట నేను మాట్లాడలేను కానీ అలాగే ఎస్ అవును మీరు అనేది కరెక్టే. అది అంటే ఒక రకమైన వాపులు చూసి బలుపు అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి రకరకాలుగా బిహేవ్ చేశారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ కార్యాలయాలట మిగతా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవన్నీ ఎందుకు కోలుకొస్తున్నారు? మరి దానికి ప్రాపర్ బాబు మేము పలానా దగ్గర కొనుక్కున్నాము, పలానా డాక్యుమెంట్ ఇదిగో, దానికి ప్రభుత్వ పర్మిషన్ కూడా ఉంది, ఇదిగో కమిషనర్ పర్మిషన్ ఉంది, ఇదిగో చూపించుకోవచ్చు కదా. అది చూపించి ఉన్నదాన్ని పగలగొట్టడానికి కేసు వేస్తే వీళ్ళ మీద నిజంగా పడుతుంది. అప్పుడు అధికారి ఎవడైతే కోలు చూస్తాడో వాడి ముందు సస్పెండ్ చేస్తారు, విచారణ అడుగుతారు కదా కోర్టు. అవన్నీ చూపించకుండా ఈ కూల్చివేతలు ఆపండి అని అంటే ఎందుకు కావాలి అసలు? మీరు తప్పుడు అంటే ప్రభుత్వ ఆస్తుల్లో మీ ఆస్తులు కాదు ఫస్ట్ థింగ్, మీరు కొనుక్కొని కట్టుకోవాలి. అంటే మీ పార్టీ ఆఫీస్ మీ ప్లేస్ లలో కట్టుకోకుండా ప్రభుత్వ దాంట్లో కట్టుకొని కూల్చొద్దు అంటే అది ఏంటి అసలు? అమ్మా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా జగన్ అన్న వస్తే మరో 30 ఏళ్ళు జగన్ అన్నే ఉంటాడు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారమ్మా. సో ఇంకా మాకు తిరుగులేదు అనుకున్నారా ఏంటో. ఇప్పుడు ఒక్కసారి తలకిందులు అయ్యేసరికి ఏం మాట్లాడాలో తెలియక, నిజంగా ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇంకా బయటికి రాలేదు, ఆ ట్రాన్స్ లో ఉండిపోయినట్టున్నారు. కాబట్టి మనం వాళ్ళు త్వరగా అవన్నీ తగ్గాలని కోరుకుందాం అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.